జపాన్లోని ఫూజీ పర్వతం నీడలో ఒక అడవి ఉంది. నిశ్శబ్దంగా, గాఢంగా, భయానకంగా. ఇది ట్రీల సముద్రంగా ప్రసిద్ధి పొందిన ఒకిగహారా అడవి. కానీ ప్రపంచానికి ఇది సూసైడ్ ఫారెస్ట్గా తెలుసు. శతాబ్దాలుగా ఒకిగహారాకు మరణంతో సంబంధం ఉంది. పురాతన జపనీస్ కథల ప్రకారం ఈ అడవిలో దయ్యాలు సంచరిస్తాయని అంటారు. కొందరు చెప్తారు ఈ చెట్లు మనుషుల బాధను తాగేలా ఉంటాయని, దానిని విడిచిపెట్టవని. అక్కడికి వెళ్ళిన కొందరు చెట్ల మధ్య నుంచే వినిపించే గొంతుల గురించి చెప్తారు. కాకపోతే అది ఇతరులది కాదు, చెట్లోపల నుంచి వస్తుందట. అక్కడ కాంపస్ పని చేయదు, ఫోన్ సిగ్నల్ పోతుంది, మార్గాలు మాయమవుతాయి, కొందరు అంతరించిపోతారు. ఈరోజు కూడా పోలీసులు అడవి అంచులను గస్తీ కొడతారు. అక్కడ బోర్డులుంటాయి, దయచేసి జీవితం కోసం పోరాడండి అనే పిలుపుతో. కానీ ఇంకా చాలామంది లోపలికి వెళ్తారు, తిరిగి బయటకు రారు. అటువంటి అడవి, ప్రకృతి కూడా భయపడే అటవీ ప్రాంతం. మీరు వెళ్ళగలరా?